నా తల్లి పరువు కన్నా హవేలీ పరువే నాకు ముఖ్యం. ఎవరైనా చూస్తారేమోనని భయమా? పోనీ కళ్ళు మూసుకుందామా? గొడవే ఉండదు. ఐడియా నచ్చలేదా? నీ ఇష్టం సూర్య. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికైనా నేను రెడీ. తీసుకెళ్ళిపో, ఏమైనా చేసుకో, అస్సలు కాదన్ను. కింద ఏమైనా స్ప్రింగులున్నాయా? మాట మాట్లాడితే పైకి లేస్తావు. కూర్చో. శ్రీప్రియ, ఇది మంచి పద్ధతి కాదు. గోంగూరేం కాదు. శ్రీప్రియ, ఒకసారి పార్క్ అంతా సర్వే చేసిరా. ప్రతి గుబురు వెనకాల మనలాంటి జంటలే. అసలు పార్కులు కట్టేదే మనలాంటి వాళ్ళ కన్వీనియన్స్ కోసం. ఇరిటేట్ చేయకు. తించవయ్యా మగడా. వెళ్దాం పద. ఇంటి దగ్గర అమ్మ వెయిట్ చేస్తుంటుంది. లేట్ అయితే కంగారు పడుతుంది, ఫోన్ చేస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుంచాను. నీ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తే ఇక ఏ గొడవ ఉండదు, టెన్షనే ఉండదు. మనది ఇష్టారాజ్యం. ఏది నీ మొబైల్ ఎక్కడా? ఓ శ్రీప్రియ, ఇవ్వు సూర్య. శ్రీప్రియ, ఇవ్వు సూర్య. చెప్పేది విను. ఇవ్వు, ఇవ్వమన్నా. ఇవ్వు సూర్య. సూర్య, ఇవ్వు. శ్రీప్రియ, అంకుల్, భోంచేశారా? మిమ్మల్ని అడిగేది. భోంచేశారా? అంకుల్, సమాధానం చెప్పండి. రాత్రి కూడా భోంచేయలేదంట. ఏమైంది? ఒంట్లో బాలేదా? మనసు బాగోలేదు. అమ్మ శశిరేఖ, అలా వెళ్ళిపోతావేంటి? ఎందుకు మనసు బాగోలేదని అడగవా? అడగవు. ఎందుకంటే నేను చెప్పబోయే సమాధానం నీకు తెలుసు కాబట్టి. అంతే కదా? అంకుల్, చిన్నపిల్లాళ్ళ బిహేవ్ చేయకండి. ఆరోగ్యం పాడు చేసుకోకండి. నీ కాపురం కంటే నా ఆరోగ్యం ఏమంత ఎక్కువ కదమ్మా. అంకుల్, దేనికైనా పట్టు విడుపులు ఉండాలి. మొండితనం మంచిది కాదు. ఎక్కువ మాట్లాడితే నీకు కోపం వస్తుంది. నా ముఖం కూడా చూడకుండా అవాయిడ్ చేస్తావు. పెద్దాడు కన్నీళ్లు పెట్టుకుని అడుగుతున్నాడు అని కూడా ఆలోచించవు. చేదరించుకుంటావు. అంకుల్, అందుకు కూడా ఫీల్ అవునమ్మా. ఎన్నిసార్లు చేకొట్టినా బాధపడను. వంద సార్లు అడిగితే కనీసం ఒక్కసారి నా మాట వింటావేమోనని ఆశమ్మా. అంకుల్, నా మనసులో బాధ కూడా అర్థం చేసుకోండి. నిజంగా సూర్య మనసులో ఏముందో తెలిస్తే నీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎగిరి గంతేస్తావు. అర్థం చేసుకోకుండా ఇంతకాలం ఎందుకు మొండిగా ఉన్నానని బాధపడతావు. నీకు తెలుసా, కొడుకుపోయిన బాధలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. కానీ నీతో ఉంటూ నేను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత సూర్య నాకు అప్పచెప్పాడు. అందుకే ఉండిపోయాను. సూర్య మనసులో నీ మీద ఇప్పటికీ కొండంత ప్రేమ ఉంది. దాచుకుని నాటకం ఆడుతున్నాడు.
నేను చెప్పడం కాదమ్మా, అతని నోటి ద్వారా నువ్వే విందు కానీ. అంకుల్ ప్లీజ్, నాకు సూర్యతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. అతను ఎదురుగా నిలబడి ఇష్టం కూడా లేదు. దయచేసి ఇంటికి పిలవకండి. అవసరం లేదమ్మా, నువ్వు మాట్లాడక్కర్లేదు, నేనే మాట్లాడతాను. ఇంటికి కూడా పిలవను, బయటే ఎక్కడైనా కలుసుకుందాం. నువ్వు అతని ఎదురుగా కూడా నిలబడక్కర్లేదమ్మా, చాటుగా దాక్కో. అతను చెప్పేది విను. అతనేంటో ఎందుకు ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడో నీకు అర్థమవుతుంది. సరేనా? ప్లీజ్ అమ్మా, ఒప్పుకో. ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో, ఇంకెప్పుడు సూర్య గురించి మాట్లాడను. ప్లీజ్ తల్లి. సరే అంటే సూర్యకి ఫోన్ చేస్తాను. ఏ గుడికో పార్కు దగ్గరకు రమ్మంటాను. సరేనా? చెప్పు తల్లి. థ్యాంక్ యూ. ఈ ఒక్క అవకాశం చాలు చాలు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. సూర్యకి ఫోన్ చేసి ఎక్కడున్నాడో ఇప్పుడే తెలుసుకుంటాను. శ్రీప్రియ, పద ఇంటికి వెళ్దాం. నీకే చెప్పేది, పద. ఈ టైంలో అంకుల్ ఫోన్ చేస్తున్నారేంటి? సూర్య, నేను ఆనంద్ని. చెప్పండి అంకుల్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను అశోక్ నగర్ పార్క్లో ఉన్నాను. అవునా, వెరీ గుడ్. నువ్వు అక్కడే ఉండు. నేను వస్తున్నాను. మీరు వస్తారా? ఎందుకు? అది నీతో అర్జెంటుగా మాట్లాడాలి. అది కాదు అంకుల్. అంకుల్, ఈయనండి ఎలా ఫిట్టింగ్ పెట్టాడు? అమ్మా, లక్కీగా సూర్య పార్కులోనే ఉన్నాడు, దగ్గరే. బయలుదేరమ్మా, ప్లీజ్ బయలుదేరమ్మా. ఈ రోజుతో నీ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రామ్మా ప్లీజ్. శ్రీప్రియ, ఇంటికి వెళ్దాం పద ప్లీజ్. నేను రాను. మీ అమ్మకి ఏం చెప్పమంటావు? నీ ఇష్టం వచ్చింది చెప్పుకో, నాకు సంబంధం లేదు. అలా అంటే ఎలా? నిన్ను సేఫ్గా మీ అమ్మకి అప్పు చెప్పాల్సిన బాధ్యత నాది. ఆ బుద్ధి నన్ను కొట్టకు ముందుండాలి. ఎందుకు కొట్టానో నీకు తెలుసు. అద్దు దాటి ప్రవర్తించావు. నా హద్దులేంటో నాకు తెలుసు. ఏ ముట్టుకుంటే అరిగిపోతావా? నీ బంగారమేమైనా కరిగిపోతుందా? అరే, ముచ్చట పడుతుంది కదా, పోనీలే అని కాస్త కోఆపరేట్ చేస్తే నీ సొమ్మేమైనా తరిగిపోతుందా? నీ శీలం చెడిపోతుందా? అంత ప్రవరాఖ్యుడువా? ఇంకాపుతావా? అంత ఫోర్స్ పనికిరాదు. ఏ అందంగా లేనా? బాలేనా? మూడు రావడం లేదా? నాకేం తక్కువ? అంతా బానే ఉంది, పద వెళ్దాం. సారీ చెప్పు. జరిగిన దానికి సారీ చెప్తేనే నీతో వస్తా. లేకపోతే ఎంతసేపైనా ఎన్ని రోజులైనా సరే ఇలాగే ఇక్కడే కూర్చుంటా. నేను సారీ చెప్పడం ఏంటి?
నేనేం తప్పు చేశాను? గొడవ చేస్తుంది నువ్వు. ఆ గొడవకి కారణం నువ్వు నేనా? కాదా? సరే, ఓ పని చేద్దాం. ఎవరైనా ఓ పెద్ద మనిషిని పిలు, విషయం చెప్పి తీర్పు అడుగుదాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆపుతావా? సిగ్గు లేకుండా చేసిన పని చెప్పుకోవడం కూడానా? సిగ్గు పడాల్సింది నువ్వు, నేను కాదు. నీ చావు నువ్వు చావు. ఏం చేస్తావు చేసుకో, నాకు అనవసరం. నేను వెళ్తున్నాను. ఏంటిది? ఇంత అన్యాయం చేస్తావనుకోలేదు సూర్య. నేనే అన్యాయం చేశాను? మంచోడివి, బుద్ధిమంతుడు అని నమ్మి నీ ఆటోలో మా అమ్మ నన్ను కాలేజీకి పంపిస్తే మాయమాటలు చెప్పి పార్కు తీసుకొచ్చి రేపెట్టం చేస్తావా? అబద్ధం, అన్యాయం. నేను రేపటం చేయడం ఏంటి? ఆహా, మరిదేంటి? అరిచి గొడవ పెట్టి ఏడ్చేశానంటే నీ పొజిషన్ ఏంటో ఒక్కసారి ఊహించుకో. ఇలాంటి విషయాల్లో ఎవరైనా ఆడపిల్లకి సపోర్ట్ చేస్తారు. పోలీసులు వస్తారు, మీడియా వస్తుంది, ఆ తరువాత బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి. ఎలా ఇరికించిందేంటి? అమ్మా, అదిగో సూర్య నా కోసమే వెయిట్ చేస్తున్నాడు. నేను వెళ్ళి నెమ్మదిగా మాటల్లో పెట్టి అతని మనసులో మాట పైకి చెప్పిస్తాను. నువ్వు వెళ్ళి ఆ చెట్టు చెట్టు నిల్చుని వినమ్మా. ఈ రోజుతో మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందమ్మా. వెళ్ళి దాక్కోమ్మా. వెళ్ళి తల్లి, నా కోసం అమ్మా, ప్లీజ్. చెప్పు, నాకు సారీ చెప్తావా లేక అరిచి గోలు చేయమంటావా? నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా, తేల్చి చెప్పు. సూర్య, నేను వచ్చేసాను. వామ్మో, ఈ నీ టైంలో ఊడి పడ్డాడేంటి? ఈ అమ్మాయి చెట్టు చాటున ఉంది కాబట్టి కనిపించట్లేదు, లేకపోతే వస్తున్నాను అంకుల్. అంకుల్ చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు, అర్జెంటా? అవును, అర్జెంటే. చెప్పండి.
చెప్పండి అంకుల్. అది కదా సూర్య, శశిరేఖ బాధ చూడలేకపోతున్నాను. ఎందుకు ఇంతలా ఏడిపిస్తున్నావు? నీ మనసులో ఏముందో ఓపెన్గా చెప్పు. తాగుడు మూతలు వద్దు. జరిగింది. చెరగడం వేడు సూర్య. అబ్బాయి ఏమి లేదు అంకుల్, ఏమి లేదు. మనం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ అంకుల్. నో, ఇక్కడే తేలిపోవాలి. తప్పదు. పోస్ట్ పోన్ చేయడానికి వీల్లేదు. అంకుల్ నా మాట వినండి, నేను మీతో ఫోన్ చేసి మాట్లాడతాను ప్లీజ్. కుదరదు సూర్య, ఇవి నీ జీవితంలో అతి విలువైన క్షణాలు. అర్థం చేసుకో. ఓపెన్గా మాట్లాడు. నీకు మంచి రోజులు వస్తాయి సూర్య, ప్లీజ్. అంకుల్ మీకు అన్నీ తెలుసు. శశిరేఖ హెల్ప్ హెల్ప్, రక్షించండి. ఎవరు లేరా? నన్ను కాపాడేవారు లేరా? హెల్ప్, ఎవరు లేరా? రక్షించండి. హెల్ప్ హెల్ప్, కాపాడండి, రక్షించండి. ఎందుకలా నా పరువు తీస్తావు? నీకు సారీ చెప్పాలి అంతే కదా? సారీ, ఐఎమ్ సారీ. చాలా చేయి తీస్తాను. అరవకు, నా పరువు తీయద్దు. ఇంకెప్పుడైనా ఇలా చేస్తావా? చెయ్యను చెయ్యను మహాతల్లి. అలా రా దారికి. దించు దించు. ఈ బుద్ధి ముందే ఉంటే ఎంత బాగుండేది. పద వెళ్దాం. ఆగాగు, ఒక్క నిమిషం. అంకుల్తో మాట్లాడి పంపించేసి వస్తాను. త్వరగా కానీ. అంకుల్ సారీ, మాట్లాడలేకపోయాను. ఏమీ అనుకోద్దు, మనం మళ్ళీ కలుద్దాం సరేనా? సూర్య, ఈ అమ్మాయి ఎవరు? అది కాలేజ్, అది అండాలమ్మా ఆటో. సూర్య, నేనెవరో చెప్పడానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నిజం చెప్తే మింగేస్తారా? అంకుల్, నేనెవరో కాదు, సూర్యకి గర్ల్ ఫ్రెండ్ ని. కాసేపు సరదాగా స్పెండ్ చేద్దామని పార్క్ వచ్చాం. లవర్స్ అన్నాక చిన్న చిన్న అల్లకలు పూజగింపులు మామూలే కదా అంకుల్. పద సూర్య. మంచి జరుగుతుందనుకుంటే ఇలా రివర్స్ అయిందంటే. సూర్య, వెళ్దామా? వెళ్దాం పద. దారిలో డిన్నర్ చేసి వెళ్దాం.
అది యాక్చువల్గా థ్యాంక్స్ అంకుల్. మీకు తెలియకుండానే నాకు చాలా హెల్ప్ చేశారు. సూర్య నిజమైన క్యారెక్టర్ ఏంటో తెలిసేలా చేశారు. లేదమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎస్, సూర్యతో నా పెళ్లి విషయంలోనే పొరపాటు జరిగింది. కళ్ళు మూసుకుపోయి ప్రేమించాను. నిజం తెలియక పెళ్లి చేసుకున్నాను. లక్కీగా ఇప్పటికైనా బయటపడ్డాను. అమ్మా, తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు. యాక్చువల్గా సూర్య మైండ్ లో ఏముందో ఇప్పుడు తెలిసింది. తన తిరుగుళ్ళకి ప్రాబ్లంగా ఉన్నానని నన్ను వదిలించుకోవాలనుకున్నాడు. అందుకే నిందలు వేసి దూరం చేసుకునే ప్లాన్ వేశాడు. బట్ వదిలిపెట్టను, ఆ సూర్యుని వదిలిపెట్టను. నేనే పిచ్చోళ్ళ మా అమ్మ మాయలో పడి కొట్టుకుపోయాను. ఆస్తి పోగొట్టుకోక ముందే పరువుని పోగొట్టుకుంటావు, కొడుకుని పోగొట్టుకుంటావు, ప్రశాంతతని పోగొట్టుకుంటావు.